చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.13% రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో చైర్మన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఒక్కొక్కటి మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆర్థిక అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 16వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీరాజ్ సంస్థలకు రావాలంటే ఎన్నికలు తప్పనిసరిగా జరగాల్సి ఉందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలకు 12,150 కోట్ల నిధులు రావాలన్న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. దీంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వేగం పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ పవని, ఏదైతే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ హాల్లోనే కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఎమ్మెల్సీలకు సంబంధించి 2 స్థానాలు టీడీపీకి అవకాశం ఉంది కాబట్టి ఆ 2 స్థానాలకు సంబంధించి వర్ల రామయ్యతో పాటుగా, అంటే చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి కూడా వర్ల రామయ్య పార్టీకి సేవ చేస్తూ వచ్చారు. ఆయనను గుర్తిస్తూ ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళవాయి రమాదేవి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని పక్క పెడితే కనుక ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి తెలిసింది ఈ రోజు ఉదయమే ఎన్నికలకు సంబంధించి సిద్ధం చేసుకోమన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూలంకషంగా చర్చ జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో అవి స్థానిక సంస్థలు ఏర్పడితేనే ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సింది. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ముందుగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుగా ఉండేవి, కానీ వాటిని కూడా సులభతరం చేస్తూ 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ మేరకు రిజర్వేషన్లు కూడా ఖరారైపోయాయి. కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించాల్సిందిగా కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఆ దిశగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు కూడా ఇండైరెక్ట్ గా ఉండేవి. అంటే కార్పొరేటర్లు లేదా వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత వార్డు మెంబర్లు మేయర్ని ఎన్నుకోవడం లేదా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు అవన్నీ కాదని చెప్పేసి నేరుగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అలా డైరెక్ట్ గా వాటికి ఆ స్థానాలకు డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి. మిగతావన్నీ కూడా వార్డు సభ్యులు మామూలుగా యాక్టివ్ గా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. అంటే గతంలో మాత్రం వార్డు మెంబర్లు మాత్రమే, మున్సిపల్ కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళు మాత్రమే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుండేది. కానీ ఇప్పుడు దానికి అది కాదని చెప్పేసి నేరుగా చైర్మన్ ఎన్నుకోవాలి, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోవాలి. మిగతావన్నీ కూడా వార్డు సభ్యులను కూడా ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ గా ప్రభుత్వం చేసిన పనులు, మంచి పనులు ఏవైతున్నాయో ఆ మంచి పనులకు ప్రజలే డైరెక్ట్ గా ఓటు వేస్తారు అనేది ప్రభుత్వ ఆలోచన. సో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. బహుశా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావచ్చు, అందుకు సిద్ధం కండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సూచించడం జరిగింది. ఈ మేరకు ఈరోజు కేబినెట్ లో జరిగిన ప్రధానంగా ఈ అంశాల మీద చర్చ జరిగింది. అదేవిధంగా డిఎస్సీ మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ చేశారు. కానీ ప్రధానంగా మాత్రం ఈ మూడింటి మీదనే చర్చ జరిగింది. పావని, అంటే ఎన్నికలు జరిగితే మరి సర్పంచ్ అలానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి శ్రీనివాస్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే అది పార్టీ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కావచ్చు, పార్టీనే ప్రభుత్వం నడిపిస్తుంది కాబట్టి అది ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 34% ఇంతకుముందు ఆ పర్సెంటేజ్ లేదు. 34% డైరెక్ట్ గా ఇప్పుడు ఖరారు చేయడం జరిగింది. కాబట్టి అటు జెడ్పీటీసీలో కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, కార్పొరేషన్లలో కావచ్చు, సో ఇక్కడంతా కూడా ఈ 34% రిజర్వేషన్ అమలు అవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి 34%
సభ్యులకి బీసీలో ఉంటారు. అటు చట్టసభల్లోకి వెళ్ళినా పోటీ చేసినా సో ఆ పర్సంటేజ్ లో ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా బీసీలకు మేలు చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా దీనివల్ల ప్లస్ అంటే మంచి జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. పవని. థ్యాంక్ యూ శ్రీనివాస్.